జనవరి 16 దేవుని వాగ్దానం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవాది దేవుని మహాకృప వలన మనం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాలు మనము చేయుటకు ముందుకు వెళుతూ ఉంటాం. ప్రభు ఇచ్చిన ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని కూడా ప్రభు సన్నిధిలో మన జీవితంలో ముందుకు కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలను మనం జరిగిస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి పని విజయం కావాలని కోరుకుంటాం. అయితే అది మన సొంత జ్ఞానం వలన, సొంత బలం వలన మనం చేస్తున్నాం అని తలంచకూడదు. మనం ఏమి చేసినా దేవుని యొక్క బలం వలన, దేవుడు మనకిచ్చే శక్తి జ్ఞానముల వలన మనం జరిగిస్తున్నాం అనే విషయాన్ని మనము మదిలో జ్ఞప్తికి ఉంచుకోవాలి. ప్రియ విశ్వాసులారా, చాలాసార్లు మనం చేసే పనులు మన సొంత బలం వలన జరిగిస్తున్నాం అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈరోజు నువ్వు చేసే పని నీవు చేస్తున్న జ్ఞానం వలనో, నీకున్న బలగం వలనో అది పూర్తి కాదు. కేవలము దేవుడు నీకు ఇచ్చిన అనుమతిని బట్టి, ఆయన నీకు ఇచ్చిన బలాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడం, తన్ను తాను పూర్తిగా తగ్గించుకోవడం, రెండు విషయాలు మనం ఇందులో చూడగలుగుతున్నాం. పౌలు చాలా జ్ఞానవంతుడు. గమాలియేలు పాదాల యొద్ద తన విద్యను అభ్యసించినటువంటి వాడు. ఆయనకి కలిగినటువంటి వ్యాపారాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయపడవచ్చు. అయితే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి తను ఏదైతే కలిగి ఉన్నాడో, ఏదైతే చెయ్యాలని తలస్తున్నాడో, అప్పటికి ఎన్నో విజయాలు సాధించి మరెన్నో విజయాల వరకు ప్రయత్నం చేస్తున్నటువంటి పౌలు చేసి అన్నీ కూడా నా సొంత జ్ఞానం కాదు, నా సొంత బలం కాదు, కానీ నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనేటువంటి ఈ ఉన్నతమైన వ్యాఖ్యానం, ఈ ఉన్నతమైనటువంటి ఆలోచన తన జీవితంలో చూపించటము, చెప్పడం అనేది ప్రభు నామాన్ని మహిమపరచడం. అలాంటి గొప్ప ధైర్యము, విశ్వాసము, తగ్గింపు దేవుడు పౌలులో అనుగ్రహించాడు. పౌలు ఆ విధంగా కలిగి ముందుకు వెళ్ళడాన్ని బట్టి తను ఎంతగానో ఆశీర్వదింపడ్డాడు. అటువంటి ఆశీర్వాదము మీకు కలగాలనంటే దేవుని యందు, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయనకు మాత్రమే మహిమ చెల్లే రీతిలో మన జీవితాలు ముందుకు కొనసాగించగలిగినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ మీద పూర్తిగా ఆధారపడి నిన్ను మాత్రమే మహిమపరిచే రీతిలో మమ్మల్ని బలపరచండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో కూడా గొప్ప విజయములు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి. ఈ దినమంతా నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.